హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హైటెక్ అన్నదాత మీకు స్వాగతం పలుకుతా ఉంది. హైటెక్ అన్నదాతలో వివిధ రకాల పంటల సాగు, యాజమాన్యం, పశువుల యాజమాన్యం, వివిధ రకాల ఆమ్, రైతులకు సలహాలు, సూచనలు ఈ విధంగా అన్నీ మీ ముందుకు తీసుకువస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని యూట్యూబ్లో మీ మొబైల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఛానల్ని కంటిన్యూగా రాబోయే రోజుల్లో కూడా ఆదరిస్తారని మనసారా కోరుతున్నాం. ఈరోజు చింత చెట్లు పంట పండించే రైతులు సూచనలు, ఎలాంటి కొత్త రకాల చింత చెట్లు పెంచాలి, వాటిని ఎలా చీడపీడలు రాకుండా చూసుకోవాలి, తర్వాత వాటికి నీళ్లు, వివిధ రకాల యాజమాన్య పద్ధతులు, సలహాలు, సూచనలు ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూసినట్లయితేనే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. చింత చెట్లు ఎలా పెట్టుకోవాలి, ఎలా మంచి రకాల చింతపండును మనం చేసుకోవాలనే ఉద్దేశం అర్థమవుతుంది. మధ్యలో అవి అయితే దీని గురించి ఏంటి తెలుసుకోకున్నట్టు అయిపోతుంది అనమాట. చింత చెట్లను పూర్వకాలంలో ఎక్కడెక్కడ కనిపించేటువంటి రోడ్లెంబడి అటువైపు ఇటువైపు కనిపించేవి అనమాట. అంతేగాని ఇక్కడ తోటల మాదిరిగా కనిపించేటివి కాదు. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ యుగంలో ఈ చింత చెట్లు మనం వివిధ రకాల పంటలు ఎలా పండిస్తారో ఈ పంట కూడా అలాగే పండిస్తున్నారు అనమాట. ఇప్పుడు చెట్లు రోడ్డుకి ఇరువైపులో, లేకుంటే చేల గట్ల మీద, తోటల పక్కల గట్ల మీద పండించేవాళ్ళు. అట్లా కాకున్నట్లుగా ఇప్పుడు చీని, టమోటా, ఈ కొబ్బరి, ఇది దానిమ్మ ఎట్లయితే పెట్టి ఎకరాకి ఇన్ని మొక్కలు నాటి చేస్తున్నారో, అదేవిధంగా చింత చెట్లు కూడా పెట్టి పంటను తీస్తున్న రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నారు. అటువంటి వారి కోసమే మన హైటెక్ అన్నదాత ఛానల్లో అన్ని వివరాలతో పూర్తి విషయాలు మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. చింత చెట్లు రోడ్డుకి ఇరువైపులా, లేకుంటే దేవుని మాన్యాల్లో ఎక్కువగా పెంచేవాళ్ళు పూర్వకాలంలో. అన్నింటికల్లా ముందు వరుసలో ఉండే చింత చెట్టు ఇప్పుడు ఉండేదంటే అంటే నిత్యావసర వస్తువుగా మారిపోయిందనమాట. ఎందుకంటే రసాయనిక మందులు వాడే అవసరం లేదు. అంటే పెట్టుబడి తక్కువ అనమాట. మందులు కొట్టాలా, ఆ మందు పిచికారి చేయాలి, ఈ మందు పిచికారి చేయాలనే అవసరం లేదు. ఈ చింత చెట్టు అంటే పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉంటాయి. సంవత్సరానికి ఒక ఖాతా అయినా కూడా మంచి లాభాలు ఉంటాయి. చీకు చింత లేకోకుండా హ్యాపీగా పంట పెడితే లక్షణంగా సంవత్సరానికి మనకి ఇదవుతుంది అన్నమాట. అదేవిధంగా దీనికి మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యకాలంలో అధిక ధర కూడా కలుపుకోవాలి. ఎక్కువ నీటి అవసరము మరెన్నో ప్రత్యేక గుణాలు కూడా ఈ విత్తనం ఉన్నాయి. విత్తనపు మొక్కలు నాటడం వల్ల 10-15 సంవత్సరాలకి కాపు రావడం, కాయలు ఒకే విధంగా లేకపోవడం వల్ల రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం బుక్రాయ సముద్రం రేకులకుంట నుండి జాతీయ స్థాయిలో 2018లో 2 కొత్త రకాలు కనుక్కున్నారు. కొత్త రకాల చింత చెట్లు. ఒకటి వచ్చేసి అనంత రుద్ర 2018లో వచ్చింది ఇది. ఇంకోటి వచ్చేసి తెట్టు అమాలిక, ఇది 2020లో పరిశోధన చేసి సైంటిస్టులు కనుక్కున్నారు. అనంత రుద్ర ఇది వచ్చేసి 2018లో కనుక్కున్నారు. ఇది ఎర్ర చింతపండు, అంటే పచ్చికాయ ఇట్లా పీకితేనే ఎర్ర కనపది. ఇది రకం ప్రతి సంవత్సరం కాపు వస్తుంది. అధిక శాతం చింతపండు గుణాలు ఉంటాయన్నమాట. టాటారిక్ ఆమ్లము కలిగి ఉంటాయి. గుజ్జు రికవరీ శాతం కూడా ఉంటే చింతపండు బాగా రికవర్ అవుతుందన్నమాట. ఇది 20 ఏళ్ళ చెట్లకు అంటే ఈ చెట్టు 20 ఏళ్ళ ఉంటే కన్నా ఒక్కో చెట్టుకి 200 కేజీలు వస్తాయన్నమాట. 8 ఏళ్ళ చెట్టుకి 53 కిలోలు చింతపండు
వస్తుంది. తెట్టు అమాలిక ఇది 2 రకం. ఇది 2020లో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. తెట్టు అమాలిక అనే రకం ప్రతి సంవత్సరం కాపు కాసి అధిక దిగుబడిని ఇచ్చే రకం. గుజ్జు రికవరీ 56% ఉంటుంది. చింతపండు గుజ్జులో అధికంగా టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. చింతపండు బీటా కెరోటిన్, ఐరన్, జింకు, కాల్షియం ఇవన్నీ బాగా ఉంటాయి. దిగుబడి చెట్టుకు 32 నుంచి 36 కిలోలు వస్తుంది అనమాట. ఇది 4 ఏళ్ళ చెట్టు అయితే 60 నుంచి 80 కేజీలు, 8 ఏళ్ళ చెట్టుకైతే 28 నుంచి 10 పెద్ద చెట్లు అయితే 300 నుంచి 400 కేజీలు ఎండు కాయలు వస్తాయన్నమాట. ఉపయోగాలు: పచ్చికాయలు, పండిన గుజ్జును వివిధ వంటకాల్లో, తర్వాత విలువ ఆధారిత అంటే ఇవి పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు లాంటివి చేస్తారన్నమాట. తర్వాత జామ్, జెల్లీ, జ్యూస్ కాన్సన్ట్రేట్, పౌడర్ తయారీకి ఉపయోగిస్తారు. ఎర్ర చింతపండు నుండి సహజ సిద్ధమైన ఎరుపు రంగుని తీసి ఫుడ్ ప్రాసెసింగ్, ఔషధాలు, బట్టల పరిశ్రమలో ఉపయోగిస్తారన్నమాట. చింతకాయ పండులో భాస్వరం, పొటాషియం, కాల్షియం, ఇనుము, విటమిన్ బి వంటి పోషకాలు మెండుగా ఉండడం వల్ల మనిషి శరీరాన్ని రోగాల బారి నుండి రక్షిస్తుంది. ఆంతోనియన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, పిరియాడికల్స్, శరీర కణాలను నాశనం చేసే చెడు కలిగించే కారకాలతో పోరాడే పదార్థాలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా ఈ చింత అనేది ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు, జలుబు, మూత్రకోశ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, ఉబకాయం, బ్రెస్ట్ క్యాన్సర్, తొందరగా వయసు పైబడడం, నరాల జబ్బులు రాకుండా ఈ చింత అనేది మనకి ఎంతో విధంగా కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ చింతపండు నుంచి రాగి, వెండి, ఇత్తడి వస్తువులను తోముకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనితో తోముకుంటే ఆ వస్తువులన్నీ కూడా తల మెరుస్తాయి కొత్త దాని మాదిరిగా. నేలలు ఎట్లాంటి నేలలు అంటే ఈ చింత చెట్లు ఎక్కడైనా ఎలాంటి నేలలో అయినా కూడా మనకి నాటుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. చింత చెట్టును విస్తృత శ్రేణి గల నేలల్లో పెంచుకోవచ్చు. మంచి దిగుబడిని సాధించడానికి లోతైన మురుగునీటి సౌకర్యం గల ఒండ్రు నేలలు అనుకూలం. మురుగునీటి సౌకర్యం లేని, నీరు నిల్వ ఉన్న నేలల్లో, అధిక శాతం బంక ఉన్న నేలలు మొక్కలను పెంచుకోవడానికి అనుకూలం. చింత రకాలను శాఖీయ పరివర్తనం ద్వారా వృద్ధి చేసి అంటు మొక్కలను అందిస్తున్నారు. రైతులు అంటు మొక్కలు నాటడం వల్ల నాటిన 3-4 ఏళ్ళలో దిగుబడి మొదలవుతుంది, అంటే కాయలు కాస్తుంది. 6 నెలల నుండి సంవత్సరం వయసు గల అంటు మొక్కలను రేకలకుంట ఉద్యాన పరిశోధన స్థానం వాళ్ళు రైతులకు అందజేస్తున్నారు. మొక్కలు ఎవరికైనా కావలసిన వారు ముందుగా పేరు నమోదు చేసుకొని మీరు నమోదు చేసుకుంటే ఇంకే మొక్కలు రెడీగా అంటు మొక్కలు ఇస్తారన్నమాట. మొక్కలు ఎలా నాటుకోవాలనేది ఇప్పుడు ప్రస్తావన తీసుకొద్దాం. చింత మొక్కలను నీటి వసతి ఉన్నవాళ్ళు, అంటే బోర్లు వేసి సంవత్సరం పడిన ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నీళ్ళు లేకున్న వర్షాధారంగా నాటుకోవాలని కోనేవాళ్ళు మొక్కలు జూలై నుండి డిసెంబర్ వరకు నాటుకుంటే మంచిది. 10x10 మిల్లీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకుంటే ఎకరాకి 40 మొక్కలు పెట్టుకోవచ్చు. 8x9 మీటర్ల దూరంలో పెట్టుకుంటే ఎకరాకి 50 నుంచి 62 మొక్కలు సరిపోతాయి. మొక్కలు నాటే ముందు భూమిని బాగా చదును చేసుకొని ఎండాకాలంలో 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు, 2 అడుగుల లోతు అంటే అట్లాంటి గుంతలు తవ్వుకొని మొదటి అడుగు మట్టికి
10 కిలోల పశువుల ఎరువు, అర్ధ కేజీ వేపపిండి, 150 గ్రాముల భాస్వరము, వేరుపురుగు నివారణకు కార్బోఫ్యూరన్ గుళికలు 1 స్పూను వేసి గుంతలను నింపుకోవాలి. చెదలు ఉన్న నేలల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీని నీటికి కలిపి గుంత తడిచేటట్లు పోసుకోవాలి. మొక్కను గుంత మధ్యలో అంటు భాగం 10-15 సెంటీమీటర్ల పైన ఉండేటట్లు నాటుకోవాలి. వేర్లు మీదకు వచ్చే పక్క కొమ్మలను తరచుగా తీసివేయడం వల్ల అంటు పైభాగం దృఢంగా పెరిగి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఎరువుల యాజమాన్యం. ప్రస్తుత తరుణంలో చింత పంట వాణిజ్య పంటగా రూపాంతరం చెందుతున్నందువలన పోషకాల యాజమాన్యం ప్రాధాన్యత సంతరించుకుంది. సూక్ష్మ పోషకాల మిశ్రమం 0.5% పూత దశలో, జింక్ సల్ఫేటు 0.5, బోరిక్ యాసిడ్ 0.3% ప్లస్ ఫెరిస్ సల్ఫేట్ 0.5%, పిండి దశలో అయితే యూరియా 1.5%. కాయ ఎదిగే దశలో పిచికారీ చేయడం వలన దిగుబడి పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నత్రజని, పొటాష్ మోతాదులో సగము, భాస్వరం మొత్తం కలిపి జూన్ జూలైలో మిగిలిన సగం నత్రజని, పొటాష్ నవంబర్-డిసెంబర్లో మొక్కకి అందించి నీళ్లు పెట్టాలి. నీటి వసతి లేని వారు మొత్తం ఎరువులు నేలలో బాగా తేమ ఉన్నప్పుడు, వర్షాకాలంలో వర్షం పడిన వెంటనే చెట్టు చుట్టూ వయసును బట్టి 0.5 మీటరు లేకుంటే 1 మీటర్ దూరంలో లోతుగా చుట్టూ గాడి తీసి ఎరువులు వేసి మట్టితో కప్పివేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల నీళ్లు ఆ తేమ బాగా పీల్చుకుంటుంది, ఎరువులు కూడా బాగా అందుతుంది మొక్కకి. పూత పిండే దశ ఎట్లా ఉంటుంది అనేది చూసుకుందాం. పూత 1 సంవత్సరం వయసు ఉన్న పాత కొమ్మల మీద మాత్రమే వస్తుంది పూత. చింతలో 3-5% మాత్రమే పూత పిందెగా రూపాంతరం చెందుతుంది. మిగిలిన పూత అంతా రాలిపోవడం సహజం. పరపరాగ సంపర్కం పెంచుకోవడానికి తోటలో అక్కడక్కడ తేనె పెట్టెలు పెట్టుకోవడం చాలా మంచిది. ఇదే కాకుండా తేనె పెట్టెలు, తుమ్మెదులు ఇలాంటి ఈగల వల్ల పరపరాగ సంపర్కం చెంది ఈ పూత అనేది కాయగా మారి, పిండిగా మారి కాయలుగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా అన్ని రకాల సూచనలు, సలహాలు తీసుకొని హైటెక్ అన్నదంత రైతులు అభివృద్ధి పటంలో నడుస్తారని కోరుకుంటూ, మరిన్ని వీడియోల కోసం మీ మొబైల్లో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వివిధ రకాల పంటల యాజమాన్యం, పశువుల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్ట్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. జై హింద్.